భలే మంచి చౌక బేరం ఫ్రీ బుకింగ్ ఆఫర్లతో ఊరిస్తున్న షోరూములు కార్లు బైకులు టీవీలపై జిఎస్టీ తగ్గింపు ఆఫర్లట. సో దయచేసి ఇంకొక 10 రోజులు ఆగుర్రి. ఎవరైనా ఈ టీవీలు ఫ్రిడ్జ్లు బైకులు కార్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 రోజులు కనుక ఆగినట్టయితే మంచి ఆఫర్లు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు డబుల్ ఆఫర్ ఇప్పుడే. ఒకటేమో జిఎస్టీ తగ్గినటువంటిది, రెండోదేమో పండుగ ఆఫరు. కాబట్టి కొంత చౌకగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒక్కొక్కరు దానిపైన దరిదాపుగా 5,000 నుంచి 10,000 ఆఫర్ల దానికి కూడా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 22 నుంచి జిఎస్టీ స్లాబ్ల మార్పు, రేట్లు తగ్గే అవకాశం. ఇప్పుడు బుక్ చేసుకుంటే అప్పుడు అదే రేటుకు డెలివరీ ఇస్తామంటూ ప్రకటనలు. కొత్త కార్లు బైకులు కొనాలనుకునే కస్టమర్లు జిఎస్టీ తగ్గే వరకు ఆగాల్సిన అవసరం లేదని, తగ్గబోయే రేట్లకు ఇప్పుడే వెహికల్ బుక్ చేసుకోండి అంటూ షోరూమ్ల యజమానులు ఫ్రీ బుకింగ్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన మోడల్ ఇప్పుడు బుక్ చేసుకోండి, 22 తర్వాత వెహికల్ డెలివరీ తీసుకోండి అంటూ కస్టమర్లను కన్విన్స్ చేస్తున్నారు. ఏది మీరు ఒకవేళ ఇప్పుడు బుకింగ్ చేసుకున్నా కానీ 22 తర్వాత ఏ అయితే జిఎస్టీ ఉంటుందో, ఏ సంబంధించినటువంటి వస్తువు పైన ఎంత జిఎస్టీ తగ్గిస్తారో ఆ జిఎస్టీ ప్రకారమే తగ్గినటువంటి రేటుతోనే మీకు ఇస్తాం. ఆ 22 తర్వాత మీకు డెలివరీ తీసుకోండి, కానీ ముందుగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఆఫర్లు తగ్గినాయని చెప్పేసి కస్టమర్లు వేరే దగ్గర కూడా పోతారు కదా. అందుకని చెప్పేసి వాళ్ళని ఆకట్టుకోవడం కోసం ముందుగా మీరు ఫ్రీ బుక్ చేసుకోండి అని అంటాడు. 22 తర్వాత వెహికల్ డెలివరీ తీసుకున్నట్టు కస్టమర్లను కన్విన్స్ చేస్తున్నారు. స్లాబుల సవరణ తర్వాత కొత్త జిఎస్టీ విధానం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో కార్ల ధరలు మోడల్ను బట్టి 50,000 నుంచి 1,50,000 వరకు, మోటార్ బైక్ల రేట్లు 7,000 నుంచి 20,000 వరకు, మోడల్ ధరలను బట్టి ఇతర వాహనాల ధరలు కూడా భారీగా తగ్గనుండడంతో వాటిని కొనుగోలు చేయాలనుకునే వారు ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 20 నుంచే చాలా వ్యాపారాలతో పాటు వెహికల్స్ బిజినెస్ అమాంతం పడిపోయింది. కొనుగోలులో స్తబ్దత నెలకొంది. దీంతో ఈ గ్యాప్ పీరియడ్ లోనూ కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు షోరూమ్ల యజమానులు తగ్గబోయే రేట్లకే వెహికల్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. సో షోరూములకు డబుల్ ధమాకా. సాధారణంగా మిగతా రోజులతో పోలిస్తే ప్రతి సంవత్సరం అంటే దసరా దీపావళి పండుగల సమయంలో కొత్త వాహనాల కొనుగోలు జోరుగా సాగుతాయి. ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు షోరూమ్ల యాజమాన్యాలు కూడా పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈసారి వారు ప్రకటించే రెగ్యులర్ ఆఫర్లకు తోడు జిఎస్టీ తగ్గడం కస్టమర్లకు కలిసొచ్చే విషయం. దీంతో కస్టమర్లకే గాక వెహికల్స్ కంపెనీలు డీలర్లకు కూడా ఈసారి దసరా దీపావళి డబుల్ ధమాకా కానుంది. అయితే 22వ తేదీ తర్వాత అంతా ఒకేసారి వచ్చి వెహికల్స్ బుక్ చేసుకుంటే కొన్ని మోడల్స్ అప్పటికప్పుడు దొరకకపోవచ్చు. స్టాక్ దృష్ట్యా దసరా దీపావళి వరకు డెలివరీ కాకపోవచ్చు అని చెప్తున్నారు. అందుకే ముందే నచ్చిన వెహికల్ బుక్ చేసుకుంటే 22వ తర్వాత అప్పటి రేటుతో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో కొందరు ఫ్రీ బుకింగ్ చేసుకుంటుండగా మరికొందరు కస్టమర్లు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణితో ఉన్నారని షోరూమ్ మేనేజర్లు చెప్తున్నారు. ప్రస్తుతం తాము జిఎస్టీ తగ్గించి అంచనాలతో చెప్తున్న రేట్లు 22 తర్వాత అమల్లోకి వచ్చే రేట్లతో పోలిస్తే 5,000 నుంచి 10,000 వరకు మాత్రమే తేడా ఉండొచ్చు అని అంటున్నారు. ఇక టీవీ షోరూమ్లు వెలవెలబోతా ఉన్నాయట. టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్ లాంటి గృహోపకరణాలపై జిఎస్టీ తగ్గడంతో వాటిని కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కూడా వాయిదా వేసుకుంటున్నారు. దాంతో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ షాపులు వెలవెలపోతున్నాయి. ఒక్కో వస్తువు పైన 1,000 నుంచి 5,000 వరకు తగ్గే అవకాశం ఉండడంతో కస్టమర్లు వేచి చూసే ధోరణితో ఉన్నారు. 22 తర్వాత విజయదశమి దీపావళి పండుగ సీజన్లో గృహోపకరణాల కొనుగోలు అమాంతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. షాపుల నిర్వాహకులు కూడా అందుకు తగ్గట్టుగా స్టాక్ తెప్పించుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనం ఫ్రీ బుకింగ్ కనుక చేసుకుంటే ముందుగానే సో ఎన్ని కావాలి, ఒకవేళ కనుక ఒక హోండా బైక్ని మనం ఫ్రీ బుకింగ్ చేసుకుంటే సో 1000 మంది కనుక అట్లా బుక్ చేసుకున్నట్టయితే స్టాక్ ఇన్వెంటరీలో తెప్పించుకోవచ్చు. సో ఒకేసారి కనుక మళ్ళీ 22 తర్వాతనే బుక్ చేసుకుందాం అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లా మళ్ళీ కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ముందుగా మేము ఇస్తాం, అందుకని ఫ్రీ బుకింగ్ చేసుకోండి అనేది ఆఫర్లు. ఇక టీవీలు ఫ్రిడ్జ్లు అయితే అసలు కొనేటువంటి నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు టీవీ షాపులు కానీ అలాగే ఈ ఉన్నటువంటి వాషింగ్ మిషన్లు కావచ్చు, అలాగే ఏసీలు అమ్మేటువంటి వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఇది ఈగలం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు పోతాడు ఇప్పుడు, ఎందుకు పోతాడు? దరిదాపు ఆ కస్టమర్కు 5,000 నుంచి 10,000 మిగిలితే ఒక్కో దాని మీద వస్తువు పైన ఎందుకు పోతాడు? 10 రోజులు ఆగుతాడు కదా. సో దాని తర్వాత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పండుగ కాబట్టి కొన్ని ఆఫర్లు అవి కూడా కలిసి వస్తాయి. ఇక ఫ్రీ బుకింగ్స్ పైనే ఫోకస్. కార్లు, బైకులు, 3 వీలర్ల కొనుగోలుపై ఆసక్తి ఉన్న కస్టమర్లను ఆయా షోరూమ్ల ఎగ్జిక్యూటివ్లు ప్రీ బుకింగ్ చేసుకునేలా కన్విన్స్ చేస్తున్నారు. పాత కొత్త రేటు కార్డులు ధరల్లో తేడాలు చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక తమ వద్ద కొనుగోలు చేసే వారికి యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే బుక్ చేసుకోండి, 22వ తేదీ తర్వాత ఎంత ధర ఉంటే అంత చెల్లించండి అంటూ వీలైనంత ఎక్కువ మందితో బుకింగ్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బుకింగ్స్ ఇలా ఉండగా గత 10 రోజులుగా డెలివరీలు మొత్తం బంద్ అయిపోయినాయట.
కొనుగోలు నిలిచిపోవడంతో షోరూమ్ల నుంచి కొత్త వెహికల్ ఒక్కడు కూడా బయటకు వస్తలేదు. ఎవరు కొంటారు? ఇక ఒక బైక్ మీద దర్దాపుగా 10 నుంచి 15,000 మోడల్ను బట్టి 20,000 కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది బైకులు. ఇక కార్లు అయితే 50,000 పైన ఇక తగ్గేటిది. కాబట్టి ఎవరు కొంటారు? మొత్తం అంతా కూడా వేలపోతూ ఉన్నాయట. సో ఇది ప్రధానంగా జిఎస్టీ తగ్గిన తర్వాత తగ్గేటువంటి వస్తువులు కావచ్చు ఆ రేటు, అలాగే 2 పండుగ ఆఫరు, అలాగే జిఎస్టీ తగ్గుదలతో కలిసి వస్తుంది అన్నటువంటి భావనతో చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఇట్లా ఉంటే